హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను ఒకే వీడియోలో 4 రకాల పిండి వంటలు, సంపంగి పూలు, గులాబీ పూలు, అలాగే వెన్నతో మురుకులు కూడా చేశాను. అలాగే మైసూర్ పాక్ కూడా చాలా సింపుల్గా మిల్క్ మైసూర్ పాక్ చేశాను ఫ్రెండ్స్. చూద్దాం. నేను ఇక్కడ ఒక అర కేజీ మైదా పిండి తీసుకుంటున్నాను. చూడండి, మీరు ఒకవేళ మైదా పిండి వద్దు అనుకుంటే కనుక మీరు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఒక పావు టీ స్పూన్ వేసుకుని ఒకసారి ఇదంతా కలిసేటట్టు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత నెయ్యిని ఇలాగా వేడి చేసి వేసుకోండి. ఒక 30 గ్రాములు వేసుకోండి. ఇది వేడివేడిగా ఉంది కదా, కొంచెం ఇలాగ స్పూన్ తోటి కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత చేయి పెట్టుకుని మంచిగా పిండంతా పట్టేటట్టు కింద చేతితో ఇలాగ ప్రెస్ చేస్తూ కలపండి. చూడండి, ఇలా కలిపినట్టయితే మనకి అవి సంపెంగ పూలు పైన వాటర్ బబుల్స్ కింద వచ్చినట్టు కింద వస్తాయి కదా, అలాంటి బబుల్స్ రాకుండా ఉంటాయి. ఇలాగా ఉండవ్వాలి పిండి. చూసారా? ఇప్పుడు దీంట్లో మనము కొంచెం గోరువెచ్చటి నీళ్ళు వేసుకుంటూ ఇలాగ కలుపుకోండి. చూసారా? మనం ఎప్పుడైనా సరే మైదా పిండితో కానీ గోధుమ పిండితో కానీ చేసుకున్నప్పుడు మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎందుకంటే నెయ్యి వేసాం కదా, ఆ నెయ్యి ఏమవుతుందంటే మనకి గడ్డ కట్టినట్టు కింద ఒక్కొక్క చోట అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే చల్లబడుతుంది కదా. అలా కాకుండా కొంచెం గోరువెచ్చని వాటర్తో కలుపుకుంటే కనుక మనకి ఇంత సాఫ్ట్గా వస్తుంది పిండి కూడా. ఇలా కలుపుకోవాలి. దీన్ని ఇలా మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. అంతలోకి మనం పంచదార పాకం పట్టుకుందాం. ఇది చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక 2 కప్పులు షుగర్ తీసుకున్నాను. తీసుకుని ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకోండి. ఎలా అయితే కొంచెం తొందరగా మనకి అంత పాకమేమి రావక్కర్లేదు. ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది. కొంచెం అది చూసుకుంటూ చేసుకోండి. ఇలాగా కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని షుగర్ అంతా కరిగిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ మీద వేసుకోండి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. బాగా పాకం అనేది రానక్కర్లేదు. మనకి చక్కగా అవి దీంట్లో వేసినప్పుడు జ్యూస్ అనేది లోపలికి వెళ్తుంది. చూడండి, మనకి కాజాలాగా అనిపిస్తుంది అనమాట. చూడండి, ఇది మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని కూడా వేడి చేసుకోండి. ఒకసారి పిండిని ఒకసారి మరలా ఇలాగ చేత్తో కలుపుకోండి. కొంచెం ప్రెస్ చేస్తూ కలిపినట్టయితే మనకి బాగుంటుంది. పిండి కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా అయిన తర్వాత ఇలాగ చిన్న చిన్న బాల్స్ కింద తీసుకోండి. ఇలా తీసుకుని చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఇలాగ చపాతీ దాని మీద పెట్టుకుని ఇలాగ చపాతీ కింద చేసుకోండి. చూసారా? మనం మంచిగా కలిపినట్టయితే మనం దీని మీద ఇంకా మనం పిండి అనేది వేసుకొని అవసరం లేదు. చూసారా? ఇలాగా అసలు పీటకు అంటుకోకుండా చక్కగా వస్తుంది. ఇలా కొంచెం పొడవుగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత చూడండి ఎంత పలుచగా చేశానో. ఈ మాత్రం పలుచగా ఉంటే చాలు. ఒకసారి చాక్ తీసుకుని ఇలాగ ఎడ్జెస్ని ఇలా కట్ చేసుకోండి. ఇలాగా అటువైపు ఇటువైపు కూడా ఇలా కట్ చేసుకోవాలి. మనకి స్క్వేర్ షేప్లో ఉండాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒకసారి చపాతీని ఒకసారి పైకి లేపండి. లేపిన తర్వాత మాత్రం ఇలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగా చివరి వరకు కట్ చేయని అవసరం లేదు, మధ్యలో మాత్రమే ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటర్తో ఇలా కొంచెం ఇలా వాటర్తో తడుపుకోండి. తడుపుకున్న తర్వాత దీన్ని ఆ చివరి దాని మీద వేసుకుని ఇలాగా స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మరలా కొంచెం వాటర్ పెట్టి ఇలాగ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మరలా దీన్ని ఇలాగా మళ్ళీ ఫోల్డ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత కొంచెం వాటర్తో మళ్ళీ దీన్ని ఇలాగా స్టిక్ చేయండి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా పట్టుకుని దాన్ని ఇలాగా చేసినట్టయితే ఇలా మధ్యలోకి నుంచి దీన్ని ఇలాగా లోపల నుంచి బయటికి తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల లీఫ్ షేప్లో వస్తుంది. చూడండి, వీటిని సంపంగి పూలు అని కూడా అంటారు. కింద ఉన్న దాన్ని వెనక్కి మడుచుకోవాలి. ఇలా మలుచుకుంటే చూడండి, ఆయిల్లో వేసినప్పుడు మనకి చక్కగా పొరల కింద వస్తాయి. అన్నీ ఒకసారి ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటి కింద వేసుకోండి. చూడండి ఎంత మంచిగా అన్నీ విడిపోయినట్టు కింద వస్తున్నాయి కదా, లేయర్ కింద వచ్చినాయి. ఇలాగ వేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రం ఇలాగ టర్న్ చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసుకుని మనం
షుగర్ సిరప్ చేసుకున్నాం కదా, దాంట్లో వేసుకోవాలి. ఉన్నవన్నీ కూడా అలాగే ఫ్రై చేసుకోండి. ఇలాగ వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇవి వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం చల్లారినట్టయితే కనుక మీరు దాన్ని కొంచెం వేడి చేసుకోండి. వేడి చేసుకుని ఒకసారి అటు ఇటు తిప్పుతూ 1 నిమిషం మాత్రమే ఉంచండి. చూడండి, ఇలాగ అయిన తర్వాత మీరు తీసేసుకోవచ్చు. తీసుకుని ఒక ప్లేట్లో కానీ న్యూస్ పేపర్ మీద కానీ పెట్టుకుని కొంచెం ఆరనిచ్చినట్టయితే చక్కగా ఉంటుంది. క్రిస్పీగా, పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది. ఎవరన్నా మన ఇంటి చుట్టాలు వచ్చినప్పుడు ఒకసారి ఇలా చేసి పెట్టండి. చాలా మనం బయట నుంచి తెచ్చి కొన్ని ఇది పెట్టే కన్నా ఒకసారి ఇలా ట్రై చేసి చూసినట్టయితే చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. అలాగే రెండోది వచ్చేసి వెన్నతో మురుకులు చేశాను ఫ్రెండ్స్. ఇది తినే కొద్దీ చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయి. నేను ఇక్కడ ఒక 3 గ్లాసుల వరకు నేను పొడి బియ్యం పిండి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏ గ్లాస్తో అయితే తీసుకుంటున్నారో అదే గ్లాస్తో మనం ఇక్కడ వేపిన శనగపప్పు ఉంటుంది కదా, పుట్నాల పప్పు, అది మనం మిక్సీలో వేసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. చూడండి, ఇలాగా పౌడర్ చేసుకున్న తర్వాత ఒకసారి జల్లిల్లో వేసుకుని దీన్ని మంచిగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకుంటే మనకి దీంట్లో కొంచెం ఒకవేళ పౌడర్ అవలేని ఉంటుంది కదా, ఆ పౌడర్ని పక్కన పెట్టేసుకోండి. ఇలాగా మొత్తం అంతా కలిసేటట్టు కింద ఇలా ఒకసారి అంతా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే 1 స్పూను నేను ఇక్కడ కారం వేసుకున్నాను. ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకోండి. వేసుకుని ఇదంతా కలిసేటట్టు కింద ఇలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇదంతా ఇలా కలిపిన తర్వాత నేను ఇక్కడ వెన్నపూస వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాగా వెన్నపూస వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలాగ వేసుకున్న తర్వాత ఇలాగా మొత్తం అంతటిని ఇలా కలుపుకొని, ఒకవేళ మీ దగ్గర వెన్న లేకపోతే బటర్ ఉంటుంది కదా, మామూలుగా మనం స్టోర్ నుంచి తెచ్చుకున్నది, అదైనా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా కాచి వేసుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత మనకి నేను వేడి నీళ్ళు వేస్తున్నాను. వేడి నీళ్ళు వేసుకుని ఎప్పుడైనా సరే మన జంతికలు చేస్తే చాలా గుల్లగా వస్తాయి. ఒకసారి ఇలాగా ఒక గట్టి తీసుకుని బాగా ఇదంతా కలిసేటట్టు కింద కలుపుకోవాలి. ఇదంతా ఒకసారి చూడండి, ఇది ఇలా కలిపిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుని ఇలాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత బాగా అంతా కలిసేటట్టు కింద కాదు, కొంచెం డ్రైగా ఉన్నప్పుడే దీన్ని మనము మగ్గబెట్టినట్టయితే మనకి జంతికలు క్రిస్పీగా గుల్లగా అలాగ వస్తాయి. చూడండి, ఇలా కలిపిన తర్వాత దీని అంతటినీ ఒకసారి మనము చేతితోటి ఇలాగా కొంచెం గట్టిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ పెట్టుకుంటే చక్కగా పిండి అనేది ఉక్కుతుంది. ఇలా అయిన తర్వాత దీని మీద మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు గోరువెచ్చగా అయ్యేటట్టు కింద ఇలా చల్లనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత చూడండి, ఇలా ఆవిరికి చక్కగా మగ్గుతుంది. ఇప్పుడు దీన్ని మనము ఒకసారి ఇలాగ అంతా కలిపిన తర్వాత ఒక పక్కగా పెట్టుకోండి. ఎందుకంటే మనం పిండంతా ఒకేసారి కలుపుకోకుండా మనకి జంతికల గొట్టంకి ఎంతైతే సరిపోతుందో అంత మనము కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటే కనుక బాగుంటుంది. చూడండి, జంతికలు అనేవి చక్కగా క్రిస్పీగా వస్తాయి. దీనిలో కొంచెం వాటర్ వేసుకోండి. మనం వేడి చేసుకున్న వాటర్ ఉంది కదా, ఇది ఇప్పుడు గోరువెచ్చగా అయిపోయినాయి. అవి వేసుకుని ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం జంతికలు గొట్టం ఉంటుంది కదా, దానికి ఒకసారి ఆయిల్ రాస్తే సరిపోతుంది. ఆయిల్ రాసిన తర్వాత మనం ఈ పిండి అంతటిని కూడా వేసేసుకోవచ్చు. అలాగే ఇలా చేసిన తర్వాత మనం ఈ జంతికలు గొట్టంలో పెట్టుకోవాలి. నేను ఇక్కడ 3 హోల్స్ ఉంటాయి కదా, అది పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇలాగా జంతికలు వేసేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం జంతికల్ని కొంచెం ప్లేట్లో వేసుకుని అలా చేసుకున్నట్టయితే మనకి చాలా ఈజీగా అవుతుంది. ఇలాగా వేసేసుకోవడమే. చూడండి, ఇలాగా క్రిస్పీగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. అలాగే మూడో వంటకం వచ్చేసి చూడండి, మిల్క్ మైసూర్ పాక్ నోట్లో వేసుకుంటే అంత స్మూత్గా కరిగిపోతుందండి, అంత టేస్టీగా ఉంటుంది. అంటే నేను ఇక్కడ 1 కప్పు వరకు శనగపిండి తీసుకున్నాను ఫ్రెండ్స్. శనగపప్పుని మనం మిల్లాడించుకుంటే మనకి మైసూర్ పాక్ అనేది చాలా బాగా వస్తుంది. దీన్ని ఒకసారి జల్లెడ పట్టిన తర్వాత ఒకసారి ప్యాన్లో వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఇలాగ ఫ్రై చేసుకోండి. ఇది మంచిగా వాసన వస్తుంది. 2-3 నిమిషాల తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. చూడండి, నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇలాగ ప్యాన్ నుంచి మనకి ఇలాగ సపరేట్ అయిపోతే చక్కగా ఇది ఫ్రై అయిపోయినట్టే. దాన్ని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే
అదే కప్పుతో నేను ఇక్కడ నెయ్యి తీసుకున్నాను. ఒకవేళ మీరు అంతా నెయ్యే కాదనుకుంటే కనుక ఒక హాఫ్ కప్పు ఆయిల్, ఒక హాఫ్ కప్పు నెయ్యి తీసుకోవచ్చు. ఇక్కడ నేను నేతి మైసూరుపాకు చేస్తున్నాను కదా, అందుకని చెప్పి నేను ఇక్కడ ఒక కప్పు వరకు తీసుకున్నాను. మన గుల్ల మైసూరుపాకానికి అయితే 2 కప్పులు తీసుకోవాలి, దీనికైతే ఒకటి సరిపోతుంది. 1 కప్పు శనగపిండికి 1 కప్పు పంచదార తీసుకున్నాను. ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకుని ఇలాగ షుగర్ అంతా కరిగిపోయే వరకు ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత నేను ఇక్కడ దీంట్లో ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. నాకు ఇలాచీ పౌడర్ వేసిన మైసూరుపాకు అంటే చాలా ఇష్టం, అందుకని చెప్పి ఇలాచీ పౌడర్ వేసుకుని ఒకసారి ఇదంతా కలిపిన తర్వాత చూడండి ఈ తీగపాకం అనేది వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనము దీంట్లో మనం కలిపి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా, నెయ్యిలో కలిపి పెట్టాం కదా, చూడండి ఉండలేమీ లేకుండా మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీని అంతటిని ఇలాగా షుగర్ పాకంలో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది అంతా షుగర్లో కలిపేసేటట్టు కింద దీంతో ఒకసారి ఇలాగా కలుపుకోవాలి. చూడండి ఇదంతా కొంచెం క్లీన్ చేసుకున్న తర్వాత ఇది షుగర్ అంతా చూడండి శనగపిండి మొత్తం షుగర్లో కలిసిపోతుంది. ఇలా కలిసిన తర్వాత ఉండలు ఏమీ లేకుండా చక్కగా ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్. ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి స్టవ్ ఎప్పుడు మనకి లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఇలా అయిన తర్వాత శనగపిండి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం నెయ్యి కొంచెం ఉంచుకున్నాం కదా, ఒక హాఫ్ కప్పు వరకు, దాన్ని కొంచెం కొంచెం ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ నెయ్యి అంతా శనగపిండి అబ్జర్వ్ చేసేసుకుంటుంది. చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి. మనకి వారలు ఉన్నదంతా కొంచెం ఇలా తీసుకుంటూ మనం కలుపుకోవాలి. అలాగే మిగిలింది కూడా వేసేసాను. ఇలా వేసిన తర్వాత చక్కగా ఇలాగ కలుపుకోవాలి. చూడండి ఇలా కలిపిన తర్వాత మనకి ఉండ అవుతుందేమో అనుకుని చూసుకోవాలి. చూడండి నేను ఇక్కడ కొంచెం స్పూన్తో తీసుకుని ఇలాగ ఉండ అవుతుందో లేదో చూసాను. ఇలా ఉండ అయితే కనుక మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఏదైనా సరే ప్లేట్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఫస్టే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా నేను ఇక్కడ నెయ్యి అప్లై చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మొత్తం అంతా దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసినట్టయితే చక్కగా ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత డిమోల్డ్ చేసుకోవచ్చు, చక్కగా పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. చూసారు కదా చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు ఒకసారి ఇలాగా డిమోల్డ్ చేసుకోండి. చాలా చూడండి ఎలాగా వచ్చేసిందో. ఇప్పుడు దీన్ని మనం చాలా అసలు అంత గట్టిగా కాకుండా మనం నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది. చాలా సాఫ్ట్ మైసూర్పాక్ ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 4వ రెసిపీ వచ్చేసి గులాబీ పువ్వులు. ఇవి అందరూ చేస్తారు, కాకపోతే ఒకసారి దీనికి కొన్ని టిప్స్ ఉపయోగించేసినట్టయితే చాలా బాగా వస్తాయి. ఇవి చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్పు బియ్యపిండి తీసుకున్నాను. అలాగే మనం ఏ కప్పుతో అయితే బియ్యపిండి తీసుకున్నానో అదే కప్పుతో మైదా పిండి కూడా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి రెండింటిని కలుపుకోండి, ఎందుకంటే మైదా పిండి ఉండలు కట్టేస్తుంది కదా. అలాగే ఇలా కలిపిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు షుగరు, ఒక 4 ఇలాచీ వేసుకుని ఇలాగ షుగర్ని పౌడర్ కింద చేసుకోండి. ఇలా పౌడర్ కింద చేసుకోవటం వల్ల మనకి షుగర్ తొందరగా కరుగుతుంది. ఇలా కలిపిన తర్వాత మరలా వీటన్నిటిని ఒకసారి కలిసేటట్టు కింద మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం వాటర్ని కొంచెం కొంచెం కింద యాడ్ చేసుకుంటూ కలిపినట్టయితే ఉండలు అనేవి కట్టకుండా ఉంటుంది. చూడండి ఇలాగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. నాకు ఇక్కడ 2 గ్లాసుల వరకు వాటర్ పట్టినాయి ఫ్రెండ్స్. 2 గ్లాసుల వరకు మామూలుగా మనం అంత పల్చగా కలుపుకోకూడదు ముందు కలుపుకున్నప్పుడే, ఎందుకంటే ఇందులో షుగర్ వేసాం కదా, అది కొంచెం లిక్విడ్ కింద అవుతుంది. ఇలా కలిపిన తర్వాత ఇందులో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. స్వీట్లో సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఇదంతా చూడండి ఇలా కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టుకుని ఒక 2 గంటల సేపు పక్కన పెట్టుకోండి. చూడండి ఒక 2 గంటల తర్వాత మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండండి. ఇలా కలుపుకున్నట్టయితే అసలు ఏమి లమ్స్ అనేవి ఉండకుండా ఉంటుంది. మంచిగా కలిసింది కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వాటర్ అంతా యాడ్ చేసిన తర్వాత మరలా ఒకసారి ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మనం ఏదైనా గట్టి పెట్టినప్పుడు వెనక వైపు ఇలాగ తీసినట్టయితే మనకి గీత అనేది కనిపించాలి. ఇప్పుడు మనము ఇలాగ వేసుకోవడానికి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. మనకి ఇది ఉంది కదా గులాబీ పువ్వులు వేసుకునేది, ఫస్ట్ ఆయిల్ కాగేటప్పుడు ఆయిల్లో కొంచెం సేపు ఉంచినట్టయితే మనకి మంచిగా ఉడతాయి. చూడండి ఇది ఫస్ట్ది కదా, అందుకని చెప్పి మనకి ఏదైనా చాక్ కానీ అట్లోస్ ఉంటుంది కదా దాన్ని కానీ పెట్టుకుని ఇలాగా వేసుకోవచ్చు. మనకి వేసే కొలది
తొందరగా ఇవి ఊడొచ్చేస్తూ ఉంటాయి. ఫస్ట్లో కొంచెం టైం తీసుకున్నా అది మంచిగా కాగుతుంది కదా, అప్పుడు మంచిగా వస్తాయి. ఇలాగా పక్కన పెట్టుకుని ఒక 2 నుంచి 3 అలా వేసుకోవచ్చు. చూడండి, ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు బియ్యం పిండి తీసుకుని ఇలా చేసినట్టయితే నాకు ఇక్కడ చూడండి ఎన్ని వచ్చినాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.